ఆశీష్ గారు ఇప్పుడు 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు అనేక సంక్షేమ పథకాలని వైఎస్ఆర్ పార్టీ అమలు చేశామని చెప్పింది. వైఫల్యానికి ప్రధానంగా అంటే ఏదైతే మీరు చెప్తుందో ఒక డిక్టేటర్‌షిప్ అనేది కారణం కాకుండా, మిగతా అంశాలు ఏమి ఓటమికి కారణం ఏంటండి? ఎందుకంటే చాలా వరకు పథకాలైన అమ్మఒడి కావచ్చు, లేతే విద్యా దీవెన కావచ్చు, ఇలాంటి అనేక పథకాలు తీసుకొచ్చాడాయన. అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్. ఏది అపోజిషన్ పార్టీ నాయకులను వేధించటం అనేది మెయిన్గా పట్టుకు పెట్టుకున్నారు. లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రోజు అదే రకంగా ఏదో అపోజిషన్ పార్టీ నాయకుల్ని తిడతాం, బూతులు తిడతాం. అది తప్ప ఈ 4-5 ఏళ్లలో వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో చెప్పుకోలేకపోయారు. చెప్పుకునేది ఏంటి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారినో వాళ్ళ కుటుంబాన్నో లేకపోతే అపోజిషన్ నాయకులను రోజు తిట్టడం. ఏ టీవీలో చూసినా ఏ పేపర్ చూసినా అయ్యే జనంలోకి వెళ్తున్నాయి. చేసిన కార్యక్రమాలు చెప్పుకుంది లేదు. ఏదో పెన్షన్ ఇచ్చారు, పెన్షన్ ఇచ్చింది ఎప్పుడో స్టార్ట్ అయిన శాంక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఉండగానే 2000 చేశారు. 2000 చేసింది 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే వీళ్ళు విలేజ్ వ్యవస్థ బాగా చేశారు. అదే వాలంటీర్ వ్యవస్థ నుండి విలేజ్ సెక్రటరీ అవన్నీ వాటికి బిల్డింగ్లు కట్టారు, కొన్ని చేశారు. వాలంటీర్ ద్వారా ఇంటింటికి పెన్షన్దారుడికి తీసుకెళ్ళి ఇచ్చారు. అట్లాంటి కార్యక్రమాలు కొన్ని బాగానే చేశారు. ఈ చెప్పుకొని ఎక్కడ చెప్పుకోలేకపోయారు చేసిన కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమం ఒకటే సరిపోదు. ఎప్పుడైనా సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి. ఓకే, డెవలప్మెంట్ కూడా కొన్ని ప్రారంభించారు, కానీ అవి కూడా ఏది పోర్ట్లు కొన్ని చేశారు, అయితే మెడికల్ కాలేజీలు కొన్ని ప్రారంభించి కడతాం మొదలెట్టారు. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, వాటికి ప్రచారం లేదు. కాకపోతే మనకు రోజు కంటికి కనిపించే ఇంటి ముందు రోడ్డు సరిలేదు, లేకపోతే డ్రైన్ సరిలేదు, లేకపోతే పోలవరం అవ్వలేదు, లేకపోతే రోజు 3 రాజధానులు అని చెప్పడమే తప్ప దానికి ముందుకు వెళ్ళింది లేదు. 3 రాజధానులు కాదు 30 రాజధానులు కట్టినా అమరావతి కూడా ఒక రాజధానే కదా. వాళ్ళు చెప్పే దాంట్లో కరెక్టే. దానికి ఏం చేసావు? 3 రాజధానులు అని చెప్తున్నావు. 3 రాజధానులు కాదు 30 కట్టు. ఆ 30లో కూడా ఒకటి ఉంటుందిగా ఈ అమరావతి అనేది. కరెక్టే. అది కరెక్ట్ కాదు. ఏదో ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన దాన్ని నేను చేయను అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ప్రీవియస్ గవర్నమెంట్ చేసి కంటిన్యూ చేస్తూ దాని మీద ఉన్న లోతులని సర్దుబాటు చేసుకొని సక్రమ మార్గంలో పెడతారు. వైజాగ్లో ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు రిషికొండ ఉంది, ఏదో కట్టారు. కట్టిన దాన్ని బెటర్గానే ఉపయోగిస్తారు దాన్ని. అంతే కదా, కూల్చి వేసుకోలేదు. సర్క్యూట్ హౌస్ చేస్తారు, లేకపోతే ఏదో చేస్తారు, టూరిజం చేస్తారు, లేదా ఆఫీసులు పెడతారు. అంతేగాని కూలగొట్టరుగా. ఇప్పుడు నువ్వు ఆ ప్రజావేదిక కూలగొట్టే బదులు ప్రజావేదికలోనే నువ్వే నడిపొచ్చు, జనాన్ని కనిపిస్తూ. కరెక్టే. ఇంట్లో కూర్చునే బదులు బయటకు వచ్చి జనాన్ని కనిపించే వేరు కదా. కూలగొట్టడంలో ఏంటంటే వెంజెన్స్ కనిపిస్తుంది. డిస్ట్రక్టివ్. వాళ్ళు సరి చేసుకుంటారు. ఎవరైనా దెబ్బ తగిలిన తర్వాత సింహావలోకనం ఏమైనా ఉంటుంది కదా. మనం 5 ఏళ్ళు చేసిన మంచి ఏంటి, 5 ఏళ్ళు చేసిన తప్పులు ఏంటి. మీరు అంతకాలం పార్టీలో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూల్గా ఉందండి ఏమి? ఎందుకంటే చాలా వరకు మీరు అన్నట్టు అనేక కేసులు చూసాం. ఇవన్నీ అవన్నీ ఓటమికి మీరు చెప్పినాడు, అది కూడా ఒక కారణం. ఆ పార్టీలో మిమ్మల్ని కూల్గా ఉంచారండి ఏమైనా? నాతో ఏం లేవు. నేనంటే మేము మొట్టమొదటి నుంచి నాకు అందరూ అటు కాంగ్రెస్లో కానీ, ఇటు బీజేపీలో కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఫ్రెండ్లీగానే ఉంటాను. నేను ఏ పార్టీతో అసోసియేట్ అయినా నాకు శాశ్వత శత్రుత్వం లేదు, మిత్రత్వం లేదు. ఓకే. టీడీపీలో నేను కాంగ్రెస్లో ఉన్నా సరే రామారావుతో బాగానే ఉంటాం. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులందరితో బాగానే ఉంటాం. ఇప్పుడైనా నేను టీడీపీలో ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది నాతో మాట్లాడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో కొందరు నాయకులు, మీరు ఎలాగ నాయకులు ప్రస్తావించారు కాబట్టి, వాళ్ళు ఉపయోగించిన భాష కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రకటనలు కావచ్చు, అవి కూడా పార్టీకి నష్టం చేసినాయి అనుకోవచ్చండి. నష్టమే, అదే కదా నేను చెప్తుంది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా చేసింది చెప్పుకోవడానికి ఉపయోగించుకోకుండా ఇట్లాంటి డీవియేషన్ వల్ల చాలా నష్టపోయారు. యువతల వాళ్ళని తిట్టడానికి ఆ కార్యక్రమం అంతా పెట్టుకున్నారు. వాళ్ళ మీడియా సంస్థలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ దీని మీద పెట్టినంత ఫోకస్లో 10% కూడా అటు పెట్టుకోవాలి. అప్పట్లోన ఎన్టీఆర్, కృష్ణ అభిమాన సంఘాల మధ్య ఒక పెద్ద డీవియేషన్ ఒకటి నడుస్తూ ఉండేది. అంటే ఈ ఒక పార్టీలాగే ఒక ప్రయాణం జరిగేది. మీరు దగ్గర నుంచి కూడా చూశారు.
అలాంటిది తెలుగుదేశంలోకి మీరు రావడంలో ఎలాంటి హెడ్‌ల్స్ అనిపించలేదండి? కొంత ఉంటుంది. ఆ! అటుకోరు అంటే మేము కాంగ్రెస్‌లో చేరినా కూడా హ్మ్. కృష్ణ గారి అభిమానులు 25% టీడీపీలోనే ఉండేవాళ్ళు. హ్మ్. ఆయన అభిమానించేవాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పటికీ ఉన్నారు, అప్పటికే ఉన్నారు. ఓకే. మెజారిటీ ఆఫ్ సెక్షన్ ఈయన కాంగ్రెస్‌లో యాక్టివేట్ అయ్యారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. హ్మ్. ఈ కాంగ్రెస్‌లోకి వెళ్ళినా బట్ టీడీపీలో సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు హుహు. ఆయన అభిమానించేవాళ్ళు. ఆయన ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలే దీంట్లోకి రండి, దాంట్లోకి రండి. పొలిటికల్ వేరు, సినిమా వేరు. ఓకే. ఎవరైతే పార్టీలో కాంగ్రెస్‌లో యాక్టివేట్ అయ్యారో వాళ్ళు కాంగ్రెస్‌లోనే యాక్టివేట్ అవ్వండి అంతే. హ్మ్. నేను కూడా అదే పాటిస్తున్నాను అప్పటికి ఇప్పటికి. అంటే మనం కంటెస్ట్ చేసేటప్పుడు అది వేరు. ఇప్పుడు జయదేవ్ కంటెస్ట్ చేశాడు. అక్కడున్న కాంగ్రెస్‌లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి జయదేవ్‌కే సపోర్ట్ చేశారు. మీరెందుకండి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. నిజంగానే వైసీపీలో ఒక నిర్మాణ దశ అంతా మీరు చూసారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి అధికారంలోకి వచ్చే వరకు అదంతా చూసారు. అంతకుముందు కాంగ్రెస్‌లో కూడా మీరు ఆ నిర్మాణ దశలో చాలా దశల్లో పనిచేశారు. ఎందుకని ప్రత్యక్షంగా పోటీలోకి గాని ఎందుకు ఉండలేకపోయారు అసలు? పోటీలో ఉండాలంటే ఎమ్మెల్యే ఉండాలంటే మొత్తం షిఫ్ట్ అయిపోవాలి. హ్మ్. లేకపోతే ఎంపీకి వెళ్ళాలి. ఎంపీకి వెళ్ళినా టోటల్‌గా నాకు బాధ్యత ఎక్కువ పడిపోయింది. సినిమాలతో పాటు కుటుంబం అది ఇవన్నీ టైం కంప్లీట్‌గా ఇక్కడ వదిలేసి ఎక్కడ లేను. అవును. అదే ఇబ్బంది నాకు మొట్టమొదటి నుంచి. ముందు అయితే చాలా బిజీగా ఉండేవాళ్ళం. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఇక తప్పగా ఇక్కడే ఉంటాం కదా అని హ్మ్. పార్టీకి పనిచేశాను. పార్టీకి పనిచేయడం అంటే మన లీజర్ టైంలో చేయొచ్చు, ఫుల్ టైం చేయకపోయినా. హ్మ్. కంటెస్ట్ అనేటప్పుడు ఫుల్ టైం చేయాలి. ఎక్కడ 2019లో కూడా మీరు ఏదో విజయవాడ నుంచి పోటీ చేస్తారని వచ్చింది. వాళ్ళేమో వేరే చోట టికెట్ ఇస్తారనేది వచ్చింది. అదేమైనా జరిగిందండి ఇంట్రెస్టింగ్ ఏమైనా? ఇప్పుడు అద్దంకి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు నేను ఎట్లా వెళ్ళలేనని. హ్మ్. అదొక విభేదాలు అదొక కారణం. ఓకే. మీరేమడిగారండి? నేనేం అడగలేదు. ఆ! కాకుండా కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం ఎలక్షనీరింగ్ అంతా చూశాను. క్యాండిడేట్ సెలక్షన్ అన్నీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నారండి జగన్ గారు? అద్దంకి. హుహు. అంటే అద్దంకి అసెంబ్లీ గొట్టిపాటి నుంచి. రవి వాడి మీద చేయమని. అద్దంకి అసెంబ్లీ నుంచి. ఉమ్. హ్మ్. అలాగంటే ఫ్యాక్షన్ రెడీ అని కాన్స్టిట్యున్సీ. హ్మ్. నాకు సంబంధం లేనిది అది. అప్పుడే తెనాలో ఏమైనా అడిగితే చేసేవాడిని మంగళగిరి కానీ విజయవాడ గాని అలా. విజయవాడ కానీ చేసుండేవారు అప్పుడు. చేసిండేవాడిని. హ్మ్. మరి అడిగారేమన్నా అలాగా? అడగలేదు. అడిగేది ఏదో అక్కడ బదులు ఇక్కడ అని చెప్పి అడిగితే చేసేవాడిని. మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అద్దంకి నుంచి కాదు అనేది.